హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? టుడే మనం పొటాటో అండ్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇన్స్టెంట్ ఫ్రై అంటే ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి, ఇంట్లో ఏమీ లేనప్పుడు మనం వండుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనం కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని యాజ్ యూజువల్ ప్రాసెస్ అనమాట. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ అంతా దగ్గరికి ఫ్రై అయ్యాక మనం కొంచెం పసుపు వేసుకొని పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట. పసుపు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయ్యాక కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు వేపుకొని కొంచెం దగ్గర అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ మనకి ఆనియన్స్ ఇంకా దగ్గరగా అయిపోయినాయి, ఫ్రై అయ్యినాయి అనమాట. ఇప్పుడు పొటాటోస్ తీసుకుని పొటాటోస్ చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవచ్చు. పెద్దగా కావాలంటే మీరు పెద్ద పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. నేను చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను అనమాట. అవి కూడా వేసి ఇంకా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తున్నాను లైట్గా. అంటే పొటాటో అనేది కొంచెం మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి ఓన్లీ ఆయిల్లోనే ఇది ఫ్రై అవుతుంది కాబట్టి చిన్న ముక్కలు కోసుకుంటేనే త్వరగా ఫ్రై అవుతుంది. అలాగే ఇక్కడ కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. ఏమీ లేదండి, జస్ట్ ఎగ్స్, పొటాటో, ఆనియన్స్తో మనం ఫ్రై చేసుకుంటాం అంతే. ఈ ఐటమ్స్ ఉంటే చాలా ఈజీగా ఫ్రై చేసేసుకొని ఇన్స్టెంట్ రెసిపీ అనమాట ఇది. అలాగే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను ఇక్కడ. మీకు ఎంత కావాలంటే అంత, అంటే స్పైసీ తినాలనుకున్న వాళ్ళు కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను కొంచెం లైట్గానే యాడ్ చేశాను. జస్ట్ అన్నీ మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్స్ కూడా వేస్తున్నాం కాబట్టి ఎగ్స్ బ్రేక్ చేసి నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ కూడా నేను బ్రేక్ చేసి వేసేసాను అనమాట అందులో. ఇప్పుడు అన్నీ మనం కలిపి మిక్స్ చేయాలన్నమాట. జస్ట్ అన్నీ మిక్స్ చేసి, ఎందుకంటే మనం పొటాటో ఎగ్ రెసిపీ కాబట్టి ఎగ్ కూడా ఫ్రై అయ్యి అంత మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి గరిటెతో. దగ్గరికి వచ్చింది ఆల్మోస్ట్ ఫ్రై లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటుంటే దగ్గర అయిపోతుంది. అసలు ఇంకా వాటర్ యాడ్ చేయం కాబట్టి మాడుకొని ఉంటుంది. జస్ట్ అయిపోయిందండి. నేను ప్లేట్లో కూడా తీసేసుకున్నాను. ఈజీ రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఏమీ లేనప్పుడు, లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్